పశుపతి గారు, గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి సంబంధించిన చిహ్నం రాజముద్ర ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయం. బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి రాజముద్ర వాళ్ళ ఒకటి సోషల్ మీడియాలో అయితే వస్తుందో అది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసే వరకు మనకి ఇంకా తెలియదు. బట్ ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే తెలంగాణకు సంబంధించిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్తూపము, అలాగే 4 సింహాలది రైతులకు సంబంధించి కూడా దాంట్లో కనిపించాలి కాబట్టి వడ్లకు అంకుల్లాగా 2 వైపులా కూడా చేశారు. ప్రస్తుతానికి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది 4 భాషల్లో కూడా, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, అలాగే ఉర్దూలో కూడా పెట్టారు. సో ఇది వాళ్ళు అనుకుంటున్న కాన్సెప్ట్. కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందో దానికి సంబంధించి మరి పునరాలోచిస్తారా లేకపోతే ఏం చేస్తారు? జూన్ 2న దీన్ని ఆవిష్కరిస్తారా, కొన్ని రోజులు ఆపుతారు? ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మీ అనాలిసిస్ ఎలా ఉంది? నిజంగానే గత ప్రభుత్వం రూపొందించిన దాంట్లో రాచరిక పోకడలు, రాచరిక ముద్రలు ఉన్నాయా? అందుకే వీళ్ళు మారుస్తున్నారా? ఇప్పుడు మార్చిన దాంట్లో ఎలా ఉంది అని? యోయో ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అట్లాగే 2 రోజులలో ఒక దశాబ్ద కాలం, ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర నుండి, బానిస సంఖ్యల నుండి, పరాయి పాలన నుండి విముక్తి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రతి విషయానికి సోదరుడు అన్నట్టుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాణి రుద్రమదేవి గారు అనుకోండి, లేకపోతే కాకతీయుల పాలన అనుకోండి, అందులో ఉన్నటువంటి రకరకాల రాజుల యొక్క పరిపాలనలో, ప్రతి పరిపాలనలో ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను అనగదొక్కడం అనేది ఆ రోజుల్లో రాజుల్లో జరిగింది. ఈ రోజుల్లో నవీన మోడర్న్ పాలిటిక్స్లో కూడా జరుగుతుంది. ప్రతి సామాజిక వర్గానికి ప్రతి సమయంలో వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఉందని కానీ, సరైనటువంటి న్యాయం జరుగుతుందని కానీ భవిష్యత్తులో కూడా ఊహించలేము. అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ ఎవరు చూస్తారు అంటే, అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కానీ మెజారిటీ ఎక్కడ ఉందనేది చూస్తాం. ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, రాజరికపు వ్యవస్థ అని అంటున్నారు. అంటే రాజరికపు వ్యవస్థ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అన్నారు. అంటే తెలంగాణ తల్లి అనేది ఏమన్నా అట్లా ఉంది అంటే ఆమె దొరసానా, లేకపోతే ఇట్లాంటి అగ్రకుల సామాజిక వర్గాల, లేకపోతే పెత్తందారి వ్యవస్థ అని అన్నారు. ఆ రోజుల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం మీద కామెంట్ చేశారు. అంటే ఒకవేళ రాజరికపు వ్యవస్థే ఉంది కళాతోరణానికి అంటే, రాజరికపు వ్యవస్థలో ప్రజల యొక్క సంక్షేమం జరిగింది. ఆ రోజుల్లో అన్ని వర్గాల పీపుల్ కూడా సుభిక్షంగా బతికినరు. ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సమకసారక సోదరుడు అన్నట్టుగా. అదొకటే కాదు, ఇవాళ ఈ రోజుల్లో ఇవాళ దేశం మోడర్న్ సొసైటీలో కూడా మహిళల మీద ఎంతటి వివక్ష జరుగుతుంది, కులాల మీద, సామాజిక వర్గాల మీద, మతాల మీద ఎంతటి వివక్ష జరుగుతుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఒకవేళ వీళ్ళు రాచరికపు వ్యవస్థే కనుక ఉంది అని ఆ కళాతోరణం కనుక అనుకుంటే, మరి బహుజనవాదం బిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనారి, మరి ఆవిడ విగ్రహాన్ని మీరు స్వాగతిస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అంటే పెట్టాలి. ఆమె ఏ పార్టీ కోసం పనిచేయలేదు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ అప్పట్లో ఉన్నటువంటి రజాకారుల వ్యవస్థలో, పెత్తందారి వ్యవస్థ, వీళ్ళందరూ కబందాస్తాల నుండి మహిళలు ఎన్నో రకాలుగా వివక్షకు గురైనటువంటి సందర్భంలో, మరి ఆనాడు ఒక చదువురాని చాకలైలమ్మ వీరనారి పోరాడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నాందైనటువంటి ఆవిడని మరి ఇవాళ తెలంగాణ తల్లిగా పెట్టాలి అంటే నేను ప్రధానంగా ముఖ్యంగా ఓటేస్తా. మరి వీళ్ళ నైజం తెలుస్తుంది. అంటే నిజంగా అదే కనుక అనుకుంటే, ఒకవేళ ఇంకొక అపవాదం ఏర్పడుతుంది అంటే, సోదరుడు అన్నట్టుగా ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు, కొన్ని సామెత ఉంటుంది. అంటే ఇవాళ ఆగ్రాలో ఏమి అది తాజ్మహల్ దేనికోసం అండి? నేను కూడా 20 సంవత్సరాల కింద చార్మినార్ వెళ్ళినప్పుడు పైకి వెళ్ళిన ఒక డోరు లేదు, ఒక గుడి లేదు. పోనీ ఎవరన్నా ఉండి ఆ రాజు ఆయన కట్టినైనా వాళ్ళు కుటుంబ సభ్యులు పోయి ఎంజాయ్ చేసినారు, పడుకున్నారు అనేది లేదు. పోనీ ఒక 1000 మంది వస్తే ఇబ్బంది పడితే, రేపు ఒక వరదలు వస్తే అక్కడ ఒక శరణార్థి అంటారు కదా, అట్లాంటి ప్లేసు లేదు. ఎందుకు కట్టినో కూడా నాకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, దేనికి ఉపయోగమైంది, ఎందుకు ఉపయోగమైంది అంటే, ఇది రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా. అంటే వాళ్ళు అనుకున్నది చేసేస్తారు. వాళ్ళ భార్యకో ఇంకోరికో ఏమనుకుంటే అది అనుకుంటారు, అంతే. అది ఎంతవరకు ఉపయోగమా నిరుపయోగమా అనేది కాదు. అయితే ఉదాహరణకు పేర్లు మార్చారు జిల్లాల విషయంలో అన్నప్పుడు,
గతంలో కూడా మద్రాసుని ఇవాళ ఏమంటున్నామంటే చెన్నై అంటున్నాం, కోల్కతాను కోల్కతా అంటున్నాం, ముంబై అంటున్నాం, బెంగళూరుని అంటే రకరకాల మార్పులు అవసరానుకూలంగా. అంటే మేము వచ్చాము ఏదో ఒకటి జరగాలి, ఈయన వచ్చాడు ఇంకోటి జరగాలి, ఇంకొక ఆయన వస్తాడు ఆ కేసీఆర్ కిట్టుకు ఇంకోటి మారుస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడు, ఇంకొక ఆయన వస్తాడు కేసీఆర్ విమానాశ్రయం పెడతాడు, ఇంకొక ఆయన వస్తాడు పివి నరసింహారావు పెడతాడు. అంటే ఇట్లాంటి చేర్పులు మార్పులు పెద్ద దాంట్లో వచ్చేటువంటిది ఏమీ లేదు. నిజంగా ఇక కొంతవరకు అంటే ఇప్పుడు ఏదైతే రాచరికపు వ్యవస్థ అనేది ఉంది కదా, కాంగ్రెస్ ఒక అపవాదం కూడా మూటగట్టుకునే పెను ప్రమాదం ఉందని వాళ్ళకి సలహా ఇస్తున్నాం. ఎందుకంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఏ మతస్థులు? హిందూ మతస్థులు. వీళ్ళు కాంగ్రెస్ కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఒక హిందూ వ్యతిరేకవాదం ఉన్నటువంటి పార్టీ. ఇది ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పార్టీ. ఇది ఆ హిందూ మతానికి ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఉన్నటువంటి దురాలోచన. నేను చెప్తున్నా మీరు అనాలిసిస్ట్ గా మీరు దురాలోచన ఉందని ఎవరు చెప్పారు మీకు? కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంతో ఉందని మీకు ఎవరైనా చెప్పారా? ఏ అనడానికి అయితే అటువంటి అపవాదు పద్ధతి ఉండాలి. మనం అటువంటి అపవాదు ముస్లిం మైనార్టీ పార్టీ అని కాంగ్రెస్ నేనేంటిది? నేను ఒక బీసీ బిడ్డని గౌడ బిడ్డని నాకేమని ఇస్తారు? నేను ముస్లిమా, నేను మైనార్టీయా, నేను క్రిస్టియనా, నేను ఒక గౌడ బిడ్డనండి, నాకేమని ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల పార్టీ అని ఎట్లా చెప్తారండి? మీరు అనాలిసిస్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందని? కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా ఉన్నది దళితులు, బీసీలు, అట్టాడు అందరూ ఉన్నారు. ఎటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన ముందే చెప్తున్నారు. హిందూ వ్యతిరేకాన్ని మూట కట్టుకుంటది అని ఒకవేళ ఆయన అనాలిసిస్ అదే అయినప్పటికీ చార్మినార్ కూడా తీసేసారు కదా, అది కూడా మాట్లాడాలి. పాలనలో చేసిన మొత్తం సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి అంతా కూడా హిందువులకే కదా చేసింది, ముస్లింలు కూడా చేసిండ్రు. మరి మెజార్టీ హిందువులు కూడా లాభపడ్డారు కదా. మీరు మాట్లాడుతున్నది మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ అని సమ్మక్క సారక్కను ఉదాహరణకి ఇచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ కూడా ఆ రోజు కాకతీయుల పాలనలో లబ్ధి పొందలేదా? ఎక్కడ అంటే మీరు ఒక పిన్ పాయింట్ చేసినప్పుడు ప్రతి విమర్శ అన్నిటికీ అవకాశం అంటున్నారో. ఇప్పుడు సమ్మక్క సారక్కకు అన్యాయం జరిగింది అని అనుకుంటున్న సందర్భంలో మీరు సంబోధించినప్పుడు మరి ఎన్నో సెక్షన్ ఆఫ్ పీపుల్కి కాకతీయ రాజుల వాళ్ళ పరిపాలనలో లబ్ధి చేకూరలేదా? నేను ఏమంటున్నా, మీకు ఒక వెల్విషర్గా చెప్తున్నా, నాకు ఎవరికేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అటువంటి అపవాదు మీకు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను చార్మినార్ గురించి మాట్లాడాము, మనం తాజ్మహల్ గురించి మాట్లాడాము. ఎందుకు అంటే ఏది ఏమన్నప్పటికీ కూడా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా సోదరుడు చెప్పిన దానికి వెంకటరెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఏదైతే మనకు జస్టిఫై ఉందో, ఎస్ యూ షుడ్ ఇన్వైట్. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకవేళ ఏదైనా వ్యాధి జరిగింది అంటే ఆ రోజుల్లో 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి కొంత ట్రెడిషన్ డిఫరెంట్, కొంత సాంప్రదాయం డిఫరెంట్. కానీ అన్ని రోజులు పెట్టి అన్ని లక్షల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి దానికి చార్మినార్ కట్టినరు, తర్వాత రోగం పోయింది అనేది వాళ్ళ ఎంతవరకు మూఢనమ్మకం ఏంటి అనేది తెలియదు. అది ఏమనుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను రెండు చెప్తున్నాను. ఒకవేళ నిజంగా రాచరికపు వ్యవస్థ కనుక ఉందంటే తెలంగాణ తల్లి మీద వాళ్ళు స్టాండ్ ఇవ్వాలి, చాకలైలమ్మని పెట్టాలి. ఆమె అందరూ ఒక రియల్ ఫైటర్ కదా, వ్యతిరేకించింది కదా. ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు, అందరూ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా దండలు వేస్తారు కదా. ఆ దండల రూపాన్ని మీరు అక్కడ మణిహారం పెట్టేసి ఆవిడ విగ్రహం పెట్టేసి పూజిద్దాం, అందరం వెల్కమ్ చేద్దాం, రేపు పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది కదా బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏందో, బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఏందో. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అమరవీరుల స్తూపం అనేది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నల్గొండ, వరంగల్ జిల్లాలు అటువంటి ప్రాంతాలలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. కరీంనగర్ జిల్లాలలో కూడా ఆ రోజుల్లో ఏ గ్రామంలో వెళ్ళినా కూడా ఎవరైతే ప్రజల కోసం ప్రాణాలు వదిలిపోయినరో, తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు వెళ్ళినటువంటి ప్రభావితం చేసినటువంటి జిల్లాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో కూడా ఒక స్తూపం కట్టుకున్నారు. అంటే అది తెలంగాణ యొక్క పెద్ద అస్తిత్వం. అయితే ఇటువంటి కోణంలో ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా అన్నారు, కాంగ్రెస్ను విమర్శించారు వీళ్ళు అన్ని పార్టీలు. 1200 మంది విద్యార్థుల బలిదానం తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు అంటారు. అంటే ఏ ఉద్యమం లేకుండా, ఏ పోరాటం లేకుండా
మనకి దేశానికి స్వాతంత్రం రాలేదు, అట్లనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది లేదు. అంటే ఆ ఆకాంక్ష ఎంత బలమైంది అనేటువంటిది ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రివ్యూ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఒక గాలికి వదిలేస్తారు, కానీ 1200 మందిని చంపేసిన తర్వాత ఇచ్చింది ఉంటారు. అంటే విమర్శను ప్రతి ఒక్కరు కూడా అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తారు, ఒక స్ట్రైక్ చేస్తారు, ఒక అప్పీల్ చేస్తారు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకోరు వచ్చు,